అయితే గరళకంఠుడు శ్రీకంఠుడైనటువంటి శంకరుని యొక్క దర్శనం ఎక్కడవుతుంది అంటే మనకి యజుర్వేదాంతర్గతమైనటువంటి రుద్రాధ్యాయంలో చెప్తారు. అసవ్యో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య అని రుద్రమంత్రాల్లో చెప్తారు. ఆయన కంఠం మీద ఉండేటటువంటి ఆ నల్లటి మచ్చతోటి నీలలోహిత రుద్రుడై తెల్లవారుజాము కాలంలో వచ్చేటటువంటి మబ్బు ఆ సూర్య కాంతి చుట్టూ వలయంగా ఏర్పడినప్పుడు ఉన్నది ఏది ఉంటుందో అదే నీలలోహిత రుద్రస్వరూపం. దాన్ని ఎవరు చూస్తారు అంటే ఎవరో చదువుకున్న వాళ్ళు కాదు, ఏమీ తెలియకపోయినా అరణ్యంలో ఉండేటటువంటి కొలను దగ్గరికి వెళ్లి కుండతో నీళ్లు ముంచుకుని తల మీద చుట్టకుదురు మీద పెట్టుకుని మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు నడిచి వెళ్ళిపోయేటటువంటి ఏమీ తెలియనటువంటి సామాన్యమైనటువంటి స్త్రీలు కూడా శివదర్శనాన్ని తెల్లవారకట్ట ఆకాశంలో చెయ్యవచ్చు.